హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్ ఐక్యూ అకాడమీ. ఈరోజు సెషన్లో డెరివేటివ్స్ అనే టాపిక్ చేయబోతున్నాం. డెరివేటివ్స్ నుంచి మనకు ఐసెట్లో ఒక క్వశ్చన్ వస్తుంది, లిమిట్స్ నుంచి వస్తుంది ఒకటి, డెరివేటివ్స్ నుంచి ఒకటి. ఆల్రెడీ లిమిట్స్ అనేది మనకు అయిపోయింది. డెరివేటివ్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. సో డెరివేటివ్స్ అనేది ఇంటర్మీడియట్ మ్యాథ్స్లో మాత్రమే వస్తుంది, 10th క్లాస్ లెవెల్ వరకు లేదు కాబట్టి ఇది డిఫికల్ట్గా ఫీల్ అవుతుంటారు. కొత్త టాపిక్ ఇది. సో నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కొద్దిగా కష్టంగా ఉండొచ్చు, ఎందుకంటే 10th క్లాస్ లెవెల్ వరకు మీకు ఇది లేదు కాబట్టి ఇంటర్మీడియట్లో మాత్రమే వస్తుంది డెరివేటివ్స్ అనేది, ముందు క్లాసుల్లో ఉండదు. ఒక క్వశ్చన్కు ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి తీసుకొని ఎటువంటి మోడల్స్ వస్తున్నాయో దాని కాన్సెప్ట్, ఇంకా రిమైనింగ్ ఎటువంటి రావచ్చు అనేది ఒకసారి చూద్దాం ఈ సెషన్లో. సో మ్యాట్రిసెస్ నుంచి అక్కడ మిస్ అయిన క్వశ్చన్ ఇది. ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ, లాస్ట్ సెషన్లో ఎండ్ అయింది కదా. ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ అయితే దాన్ని ఏమని పిలుస్తామంటే ఆర్తోగోనల్ మ్యాట్రిక్స్ అంటాం. ప్రీవియస్ సెషన్లో లాస్ట్ క్వశ్చన్ ఇది. తర్వాత డెరివేటివ్ సంబంధించి y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎక్స్ అయితే ఫైండ్ dy బై dx అన్నాడు. డెరివేటివ్స్లో మినిమం ఫార్ములాస్ అనేవి మనకు రావాలి. డెరివేటివ్కి సంబంధించిన ఫార్ములాస్ వచ్చింటే మనం ఈజీగా ఈ ప్రాబ్లమ్స్ అనేవి చేయొచ్చు. చూడండి, dy బై dx ఆఫ్ కాన్స్టాంట్ ఎప్పుడన్నా వస్తాయి, ఏదన్నా కాన్స్టాంట్ నంబర్, దాని డెరివేటివ్ ఆన్సర్ 0. dy బై dx ఆఫ్ ఎక్స్ పవర్ n వస్తే ఫార్ములా n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. సో డెరివేటివ్స్ అంతా టోటల్ ఫార్ములా బేస్ ఉంటుంది. dy బై dx ఆఫ్ ఈ పవర్ x వస్తే ఆన్సర్ ఈ పవర్ ఎక్సే. dy బై dx ఆఫ్ ఏ పవర్ x వస్తే ఏ పవర్ ఎక్స్ లాగ్ ఏ. dy బై dx ఆఫ్ లాగ్ ఎక్స్ వచ్చింది అనుకోండి 1 బై ఎక్స్. సో ఇటువంటి ఫార్ములాస్ అనేవి మీకు వచ్చిండాలి ముందే, డెరివేటివ్ ఫార్ములాస్ అంటారు వీటిని. సో డెరివేటివ్ ఫార్ములాస్లో మెయిన్ ఫార్ములాస్ నేను రాస్తున్నాను, ఏవైతే యూజ్ అవుతాయి చాలా వరకు. నెక్స్ట్ dy బై dx ఆఫ్ రూట్ ఎక్స్ వచ్చింది అనుకోండి 1 బై 2 రూట్ ఎక్స్. dy బై dx ఆఫ్ సైన్ ఎక్స్, సైన్ ఎక్స్ వస్తే కాస్ ఎక్స్. dy బై dx ఆఫ్ కాస్ ఎక్స్ వస్తే మైనస్ సైన్ ఎక్స్. dy బై dx ఆఫ్ టాన్ ఎక్స్ is equal to secant square x. dy by dx of secant x is equal to secant x tan x. ఇటువంటి 20 to 30 ఫార్ములాస్ ఉన్నాయి. ఈ ఫార్ములాస్ అన్ని మనకు వచ్చింటే మనం ఈజీగా డెరివేటివ్ ప్రాబ్లమ్స్ అనేవి చేయొచ్చు. ఎప్పుడన్నా మల్టిప్లికేషన్ వస్తే dy by dx ఆఫ్ uv వస్తే uv డాష్ ప్లస్ vu డాష్ అంటాం. డాష్ అంటే డెరివేటివ్ చేయమని. అదే dy by dx ఆఫ్ u బై v ప్యాటర్న్ వస్తే vu డాష్ మైనస్ u v డాష్ డివైడెడ్ బై v స్క్వేర్. సో ఇది ఎక్కువగా వస్తుంటుంది. dy బై dx ఆఫ్ u బై v, మళ్ళీ చూడండి u బై v వస్తే కింద v స్క్వేర్, పైన vu డాష్ మైనస్ uv డాష్. u బై v ఇక్కడ రాశాను పైన. dy బై dx ఆఫ్ u బై v వస్తుంది. సో ఇంకా ఫార్ములాస్ చాలా ఉన్నాయి, సైన్ ఇన్వర్స్ ఎక్స్, కాస్ ఇన్వర్స్ ఎక్స్, టాన్ ఇన్వర్స్ ఎక్స్. ఇటువంటి ఫార్ములాస్ అన్ని వచ్చినప్పుడు వాటికి సంబంధించిన ఫార్ములా నేను రాస్తాను. సో మినిమం ఈ 10 to 12 ఈ 12 ఫార్ములాస్ అయితే మినిమం బేసిక్ ఫార్ములాస్, ఇవి మినిమం తెలిసి ఉండాలి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం చూడండి, y ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, ఎక్స్ పవర్ ఎక్స్ ఇచ్చాడు. మనం కనుక్కోవాల్సింది dy బై dx. ఎక్స్ పవర్ ఎక్స్ ఉంది కాబట్టి రెండు పక్కల లాగ్ అప్లై చేద్దాం. లాగ్ y ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ పవర్ ఎక్స్. ఎందుకంటే ఎక్స్ పవర్ ఎక్స్ ఫార్ములా ఎక్కడ లేదు, మనం ఎక్స్ పవర్ ఎన్నుకు ఉంది నంబర్ ఉంటే. ఎక్స్ పవర్ మళ్ళీ వేరియబుల్, వేరియబుల్ పవర్ వేరియబుల్ ఉంది కాబట్టి లాగరిథం అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే లాగరిథమ్స్లో పవర్లో ఏదైనా ముందుకు వచ్చేస్తుంది ఇటు పక్కకు. ఇది ఎక్స్ లాగ్ ఎక్స్ అవుతుంది, ఇటు పక్క లాగ్ వై. సో లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ లాగ్ ఎక్స్. డిఫరెన్షియేట్ చేద్దాం, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. లాగ్ వైన్ చేస్తే dy బై dx ఆఫ్ లాగ్ ఎక్స్ ఫార్ములా 1 బై ఎక్స్ కదా. సో లాగ్ వైన్ చేస్తే 1 బై వై, మళ్ళీ వైన్ డిఫరెన్షియేట్ చేస్తే dy బై dx. uv ఫార్ములా, ఒకటి u అనుకోండి, ఇంకోటి v అనుకోండి. ఇక్కడ రాసాను చూడండి 11th ఫార్ములా. ఈ రెండు ఫార్ములాస్ యూజ్ అయ్యి ఈ క్వశ్చన్లో
డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ 1/x, లాగ్ వై ఉంది కాబట్టి 1/y, వైని మళ్ళీ చేస్తే డి బై డిఎక్స్ ఆఫ్ వై అంటే డివై బై డిఎక్స్. ఇదే కనుక్కోవాల్సింది మనం లాస్ట్. ఇటు పక్క యూవి ఫార్ములా లాగా ఉంది. యూవి ఉన్నప్పుడు ఏం చేయాలి? యూవి ఉన్నప్పుడు యూ పక్కన పెట్టేసి వీని డిఫరెన్షియేట్ చేయాలి, వి పక్కన పెట్టేసి యూని డిఫరెన్షియేట్ చేయాలి. సో చేయండి. ఇది ఎక్స్ పక్కన పెట్టి డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ 1/x, డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంతా 1/x ప్లస్ నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే లాగ్ ఎక్స్ పక్కన పెట్టి డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ 1. సో ఎక్స్ క్యాన్సిల్ పోతే 1 ప్లస్ లాగ్ ఎక్స్ ఉంటుంది. 1/y dy బై డిఎక్స్ is equal to 1 plus log x. So dy by dx is equal to 1/y అటు సైడ్ పోతే y అవుతుంది, y into 1 plus log x. So dy by dx is equal to ఎంత? y into 1 plus log x. Option 2. సో ఈ ఫార్ములాస్ అనేది మినిమం ఇవి బేసిక్ లెవెల్ ఫార్ములాస్ అంటాం. ఇంకా చాలా ఫార్ములాస్ ఉన్నాయి. సో 30 వరకు ఉంటాయి మినిమం ఫార్ములాస్ డెరివేటివ్స్లో. సో ఫార్ములాస్ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ ఉండే వాళ్ళకైతే చాలా సింపుల్ ఇవి, ఎందుకంటే డెరివేటివ్స్ పైన చాలా చాప్టర్లు ఉన్నాయి కాబట్టి మీకు ఈజీ అనిపిస్తుంది. ఇక్కడ మాత్రం మీకు ఒక్క క్వశ్చన్ కోసమే కాబట్టి కొద్దిగా కష్టం అనిపించవచ్చు, కానీ ఫార్ములాస్ నేర్చుకొని పెట్టుకుంటే ప్రాబ్లం చేయడం అయితే ఈజీనే. లాగ్ వైన్ చేస్తే 1/y, మళ్ళీ వైన్ చేస్తే dy by dx, యూవి ఫార్ములా టైప్ చేస్తే u v డాష్ ప్లస్ v u డాష్ 1 ప్లస్ log x ఇంటూ y. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూస్తూనే అర్థమవుతుంది, పైన u కింద v. ఈ ఫార్ములా రాసాను చూడండి, u బై v. ఈ ఫార్ములా టైప్ d బై డిఎక్స్ ఆఫ్ u బై v. ఫార్ములా రాస్తాను ఒకసారి. ఇక్కడ d బై డిఎక్స్ ఆఫ్ u బై v ఉన్నప్పుడు ఏం చేయాలి? కింద v స్క్వేర్ v du బై డిఎక్స్ మైనస్ u dv బై డిఎక్స్, vu డాష్ మైనస్ uv డాష్ డివైడెడ్ బై v స్క్వేర్. డాష్ అంటే డెరివేటివ్ అని. సో దీన్ని ఈ ఫార్ములా లాగా చేద్దాం. మనకు కావాల్సింది డెరివేటివ్ కావాల్సింది ఎఫ్ ఆఫ్ ఎక్స్ది. సో ఆన్సర్ ఏమవుతుందంటే వి స్క్వేర్ కింద పెట్టాలి. వి అంటే ఎంత ఉంది కింద? ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. అన్నిట్లో ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. సో దాన్ని చెక్ చేసినా వేస్టే. నెక్స్ట్ వి పక్కన పెట్టేసుకోవాలి, ఎక్స్ మైనస్ 1 ఇంటూ యూను డెరివేట్ చేయాలి, దీన్ని డెరివేటివ్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ను డిరైవ్ చేస్తే 2x, కాన్స్టాంట్ను డిఫరెన్షియేట్ చేస్తే 0 మైనస్ uv డాష్, u అలాగే పెట్టాలి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 అలాగే పెట్టేసి ఇంటూ వీన్ చేయాలి, అంటే కింద ఉండేదాన్ని ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ 1 కంటే కాన్స్టాంట్ కాబట్టి 0. సో కిందిది క్యాలిక్యులేషన్ అవసరం లేదు, అన్నిటికీ సేమ్ ఇదే ఉంది, పైన మాత్రం చేస్తాం. ఎక్స్ మైనస్ 1 ఇంటూ 2x మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 1. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 1 జార్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 1 జార్ ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 అవుతుంది. దీన్ని మల్టిప్లై చేసుకుంటే మనము ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2x, ఎక్స్ ఇంటూ 2x ఏమవుతుంది? 2x స్క్వేర్, 2x 1 జార్ 2x అవుతుంది, మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3. దీంట్లోంచి ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయండి. 2x స్క్వేర్లో ఒక ఎక్స్ స్క్వేర్ పోతే, సో ఇక్కడికే స్టాప్ అయినట్లుంది చూడండి ఆన్సర్ అంతా. ఇదంతా కూడా చేయలేదు. ఎక్స్ మైనస్ 1 ఇంటూ 2x, ఎక్స్ మైనస్ 1 ఇంటూ 2x, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 1 జార్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3. సెకండ్ ఆప్షన్ గమనించండి. సెకండ్ ఆప్షన్ చూడండి, ఎక్స్ మైనస్ 1 ఇంటూ 2x మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 1. ఓన్లీ యూ బై వి ఫార్ములా వేస్తే వచ్చేసింది. యూ బై వి ఫార్ములాతో డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేసింది. ప్రాసెస్ కూడా చేయలేదు అసలు. మామూలుగా అయితే కొన్ని క్వశ్చన్స్ ప్రాసెస్ చేసి ఆన్సర్ పెడతాడు, ఇక్కడ ఆన్సరే అడగలేదు, డైరెక్ట్గా ఇక్కడ ఉండేదే. ఎక్స్ మైనస్ 1 పక్కన పెట్టి ఎక్స్ స్క్వేర్ని చేస్తే 2x, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. సో డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అన్నప్పుడు ఏమవుతుందంటే పవర్లో ముందు రాసుకుంటాం 2, తర్వాత కింద ఎక్స్ రాస్తాం, 2 మైనస్ 1 1 అంటే ఎంత అవుతుంది? 2x. ఎక్స్ స్క్వేర్ని డిఫరెన్షియేట్ చేస్తే 2x, కాన్స్టాంట్ కాబట్టి 0, ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే 1, కాన్స్టాంట్ చేస్తే 0. ఇదే ఆన్సర్ ఇక్కడ పెట్టేశాడు. సో యూ బై వి ఫార్ములా యూజ్ చేసి చేసాం.
నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కు dy by dx వేసి x ప్లస్ లో y ప్లస్ లో -1 అండ్ 2 సబ్స్టిట్యూట్ చేయాలంట. ఫస్ట్ దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ను చేస్తే 2x, ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా n ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1, ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఏమి n ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1, n అంటే పవర్లో 2 ఉంది, 2 మైనస్ 1 1, 2x అవుతుంది. ప్లస్ 2xy చేయాలి, 2 పక్కన పెట్టేస్తే uv ఫార్ములా, ఇది u అనుకోండి, ఇది v అనుకోండి, uv డాష్ ప్లస్ vu డాష్, x ని చేస్తే 1, x డాష్ అంటే d బై dx ఆఫ్ x 1 అవుతుంది. ప్లస్ y స్క్వేర్ ను డిఫరెన్షియేట్ చేస్తే దీని మాదిరి ఎక్స్ స్క్వేర్ మాదిరి y స్క్వేర్ ని చేస్తే 2y, మళ్ళీ y ని చేస్తే y డాష్, y డాష్ అంటేనే dy బై dx, y డాష్ అన్న dy బై dx అన్న రెండు ఒకటే. సో పూర్తిగా రాయకుండా ఇలా డాష్ పెట్టుకుంటాం. ఇజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్ ను డిఫరెన్షియేట్ చేస్తే 0. ఇందులో x ప్లస్ లో -1, y ప్లస్ లో 2 పెట్టాలంట. సో x ప్లస్ లో -1, 2 ఇంటూ -1 -2, x ప్లస్ లో -1 ప్లస్ y ప్లస్ లో ఎంత పెట్టుకోవాలి 2, y ప్లస్ లో 2, 2 1s are 2, y ప్లస్ లో 2, 2 2s are 4 ఇంటూ y డాష్ ఇజ్ ఈక్వల్ టు 0. 3 ఇంటూ -2 -6, -2 ఇంటూ y డాష్ 2y డాష్, 2 2s are 4 ప్లస్ 2 2s are 4y డాష్ ఇజ్ ఈక్వల్ టు 0. -6 అటు సైడ్ పోతే ప్లస్, -6 ప్లస్ 4, -2 అటు సైడ్ పోతే ప్లస్ 2, 4y డాష్ లో 2y డాష్ పోతే 2y డాష్, 2 2 క్యాన్సిల్ పోతే y డాష్ ఇజ్ ఈక్వల్ టు 1. సో y డాష్ అంటే ఏమని dy by dx, dy by dx is equal to 1. 3x స్క్వేర్ చేస్తే 6x డైరెక్ట్ గా వేసేయచ్చు. డిఫరెన్షియేషన్ బాగా వచ్చే వాళ్ళు అయితే 3 2s are 6, 6x ఇలా రాసేస్తారు. 2 ఇంటూ ఎక్స్ వై డాష్ ప్లస్ y స్క్వేర్ చేస్తే 2y y డాష్ ఇజ్ ఈక్వల్ టు 0. ఇలా చేసిన తర్వాత x వాల్యూ y వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి y డాష్ ఎంత అవుతుందో కనుక్కోవాలి. y డాష్ అంటేనే dy by dx. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. dy by dx ఆఫ్ దేని చేయాలంట tan ఇన్వర్స్ ఆఫ్ 1 ఏం రాయొచ్చు అంటే tan 45 రాసుకుంటాను, ప్లస్ tan x డివైడెడ్ బై 1 మైనస్, ఇక్కడ 1 ఇంటూ tan x రాయొచ్చు కాబట్టి tan 45 ఇంటూ tan x రాసుకుంటాను, అప్పుడు ఫార్ములా అవుతుంది. సో dy by dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. 1 అలాగే పెట్టాను, ఇక్కడ మాత్రం tan 45 అని రాసుకున్నా, ఇక్కడ 1 రాసుకోవచ్చు కదా, 1 ఇంటూ tan x కాబట్టి 1 బదులు tan 45 పక్కన tan x. ఫార్ములా వచ్చింది. ఏం ఫార్ములా అంటే tan a ప్లస్ tan b డివైడెడ్ బై 1 మైనస్ tan a tan b. ఫార్ములా వచ్చేసి tan a ప్లస్ b. సో ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా ఇక్కడ వాడుకుంటాము. tan a ప్లస్ b 45 ప్లస్ x, tan ఇన్వర్స్ tan క్యాన్సల్ వెళ్ళిపోతే dy by dx ఆఫ్ 45 ప్లస్ x. 45 అంటే కాన్స్టెంట్ 0, dy by dx ఆఫ్ x ఎంత 1. సో ది ఆన్సర్ ఈస్ 1. dy by dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ 1 ప్లస్ tan x బై 1 మైనస్ tan x చేస్తే ఎంత వస్తుంది 1. y ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ ప్లస్ వై ఇచ్చాడు, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం, రూట్ వెళ్ళిపోతుంది. y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ పోతే y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై, ప్లస్ వై ఇటు సైడ్ వస్తే మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇప్పుడు డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, dx by dy కదా కావాల్సింది. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు y ని డిఫరెన్షియేట్ చేయాలి. y స్క్వేర్ను చేస్తే y స్క్వేర్ను డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుందంటే 2y అవుతుంది, y ని డిఫరెన్షియేట్ చేస్తే 1 అవుతుంది, x ని డిఫరెన్షియేట్ చేస్తే dx by dy అవుతుంది.
సో 2y, y స్క్వేర్ చేస్తే 2y, y చేస్తే 1, x డిఫరెన్షియేట్ చేస్తే dx by dy. సో dx by dy is equal to ఆన్సర్ 2y minus 1. dy by dx కాదు, dx by dy అంటే విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం. y లని చేయాలి. y స్క్వేర్ చేస్తే 2y, y చేస్తే dy by dy 1 is equal to x చేస్తే x అలాగే ఉంటుంది, dx by dy ఉంటుంది. సో dx by dy is equal to 2y minus 1. ఇవి డెరివేటివ్ సంబంధించినవి. సో మోస్ట్లీ మనకు ఇయర్ ఒక్కో క్వశ్చన్ వస్తుంది. ఇది 2020, 2019కి సంబంధించిన క్వశ్చన్లు అవి. ఎక్కువగా ఏమొస్తున్నాయంటే dy by dx ఆఫ్ uv ఫార్ములా పైన వస్తుంది. uv అని ఎప్పుడన్నా ఫార్ములా వస్తే u పక్కన పెట్టేసి v డిఫరెన్షియేట్ చేయాలి, అలాగే v పక్కన పెట్టి u డిఫరెన్షియేట్ చేయాలి. u by v ఫార్ములా ఎప్పుడన్నా వస్తే కింద v స్క్వేర్, v పక్కన పెట్టేసి u డిఫరెన్షియేట్ చేయాలి, మైనస్ u పక్కన పెట్టేసి v డిఫరెన్షియేట్ చేయాలి. ఈ రెండు ఫార్ములాస్ పైన ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి మనకు వస్తున్నాయి. వీటితో పాటు ఇంకా కొన్ని ఫార్ములాస్ నేర్చుకొని పెట్టుకుంటే మేలు. dy by dx ఆఫ్ ఎప్పుడన్నా సైన్ ఇన్వర్స్ x వస్తే 1/√1 minus x square, dy by dx ఆఫ్ కాస్ ఇన్వర్స్ x వస్తే minus 1/√1 minus x square, dy by dx ఆఫ్ tan ఇన్వర్స్ x వస్తే 1/1 plus x square. ఇక x పవర్ లో ఏమొచ్చినా x పవర్ లో మళ్ళీ xలు వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ y ఈజ్ ఈక్వల్ టు x పవర్ sin x ఇలా వచ్చింది అనుకోండి, దీనికి లాగరిథం మెథడ్ యూస్ చేస్తాం. ఎప్పుడు లాగరిథమిక్ మెథడ్ అంటాం, log x పవర్ sin x. అప్పుడు ఏమవుతుందంటే log y చేస్తే 1/y, y చేస్తే మళ్ళీ y డాష్ వస్తుంది, ఇజ్ ఈక్వల్ టు sin x అనేది ముందుకు వచ్చేస్తుంది, sin x ఇంటూ log x అవుతుంది. దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేషన్ ఏం చేస్తామంటే uv ఫార్ములా యూజ్ చేసి చేస్తాం. సో uv ఫార్ములా యూజ్ చేసి చేస్తే y డాష్ డివైడెడ్ బై y ఈజ్ ఈక్వల్ టు sin x పక్కన పెట్టేస్తే d by dx ఆఫ్ log x is 1/x ప్లస్ log x పక్కన పెట్టేస్తే d by dx ఆఫ్ sin x is cos x. డివైడెడ్ బై అటు సైడ్ పంపించండి, y ఇంటూ sin x by x ప్లస్ log x ఇంటూ cos x. ఇది y డాష్, y డాష్ అంటే dy by dx. డిఫరెన్షియేషన్ సంబంధించిన డిఫరెంట్ ఫార్ములాస్ ఇవి. సో ఈ ఫార్ములాస్ ముందు చెప్పిన ఫార్ములాస్ ఉన్నాయి కదా, dy by dx ఆఫ్ కాన్స్టాంట్, dy by dx ఆఫ్ x పవర్ n, dy by dx ఆఫ్ log x రూట్ x, ఆ ఫార్ములాస్ కూడా ఉంటాయి. ఈ రెండింటిపైనే క్వశ్చన్ అనేది ప్రతి ఇయర్ వస్తుంది. సో ఈ ఫార్ములాస్ చూసుకొని మిగిలిన ఫార్ములాస్ డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ తెలుసుంటే మీరు డైరెక్ట్ గా ఆన్సర్ అనేది చేసేయచ్చు. ఓకే, ఐఎమ్ ఎండింగ్ దిస్ సెషన్. సో మీకు యాప్ లో కూడా ఇప్పుడు ఏం చేశారంటే మొత్తము టాపిక్ వైజ్ సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి ఎలాగైతే ఐసెట్ లో వస్తాయో దాని వైజ్ గా డివైడ్ చేయడం జరిగింది మీకు ఈజీ ప్రిపరేషన్ కోసం. సో ఆ డివైడ్ చేసిన టాపిక్స్ మీకు ఆల్రెడీ నేను షీట్ పెట్టడం జరిగింది, ఎక్కడెక్కడ ఎంతెంత వెయిటేజ్ ఉందనేసి. ఏం చేస్తారంటే ఈజీ టాపిక్స్ నుంచి డిఫికల్ట్ టాపిక్స్ కి రివిజన్ అనేది స్టార్ట్ చేయండి. ఇంకా 2 days మాత్రమే ఉంది. రేపు ఒక గ్రాండ్ టెస్ట్, ఎల్లుండి ఒక గ్రాండ్ టెస్ట్ అనేది ప్లాన్ చేస్తున్నాం, 2 గ్రాండ్ టెస్ట్లు. వీలైతే డే ఆఫ్టర్ టుమారో 2 గ్రాండ్ టెస్ట్లు పెట్టడానికి ట్రై చేస్తాము. రేపు కంపల్సరీ ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది, నైట్ మీకు అప్డేట్ చేస్తాం ఈరోజు ఎన్ని గంటల గ్రాండ్ టెస్ట్ ఉంటుంది అనేసి. సో 2 గ్రాండ్ టెస్ట్లు రాయండి. తర్వాత వచ్చేసి ఈజీ టాపిక్స్ నుంచి డిఫికల్ట్ టాపిక్స్ వరకు రివిజన్ అనేది స్టార్ట్ చేయండి. మంచి స్కోర్ అంటే 100 నుంచి 120 మధ్యలో వస్తే మినిమం మీకు 1000 లో ర్యాంక్ అనేది ఉండే అవకాశం ఉంది. కాబట్టి మంచి స్కోర్ కోసం ట్రై చేయండి. మోర్ దాన్ 50%, 50 to 60% క్వశ్చన్లు చేసినా కూడా మంచి ర్యాంక్ వస్తుంది. అనవసరంగా టఫ్ టాపిక్స్ దగ్గరికి వెళ్ళి మీరు టైం వేస్ట్ చేసుకునే కంటే ఈజీ టాపిక్స్ అన్ని కవర్ చేసి, సో ఎవరు ఎంత టాపర్ అయినప్పటికీ 160 స్కోర్ క్రాస్ చేయడం చాలా కష్టము. లాస్ట్ ఇయర్ టాపర్ కూడా 150, 160 మధ్యలోనే ఉన్నారు. కాబట్టి ఫస్ట్ ర్యాంకర్ మీరు 130 + 140, 130 to 140 స్కోర్ పెట్టుకున్నారంటే టాప్ 100 ర్యాంక్స్ లో వచ్చే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్. బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ 2 days బాగా రివైజ్ చేయండి, మొత్తం సిలబస్ అంతా కూడా రివైజ్ చేసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేస్తూ ఉండండి. సో ఈజీ టాపిక్స్ నుంచి డిఫికల్ట్ టాపిక్స్ ఎంటర్ అవ్వండి. టిప్స్ కూడా మీకు ఎగ్జామ్ ఎలా రాయాలి అనేది ఎగ్జామ్ టిప్స్ అనేది తయారు చేస్తున్నాము. మోస్ట్లీ రేపు ఈవినింగ్ లోపు అది కూడా అప్డేట్ చేస్తాం నేను. సో రిమైనింగ్ టాపిక్స్ ఏమున్నా కూడా 1 or 2 క్వశ్చన్స్ ఉంటే 1 or 2 మార్క్స్వి డైరెక్ట్ లైవ్ వెళ్ళిపోయి రేపటి సెషన్లో రిమైనింగ్ టాపిక్స్ అన్ని కూడా మీకు ఎండ్ చేసేస్తాం.
Okay, bye everyone. I'm ending this session now.